తాగుతున్నాడు కదా, నేను సిగరెట్ తాగితే నేను హీరోనే, అలాగని నేనేమని తప్పు చేయట్లేదు అనే ఒక మైండ్ సెట్తో ఉన్నారు. అది తప్పు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు కష్టంతో ఒక చిన్న రిలాక్స్ కోసం వాళ్ళు స్టార్ట్ చేసే పనిని ఇప్పుడు అది ఏంటంటే వాళ్ళ వయసుకి అప్పుడు తినే తిండ్లు వాళ్ళు ఉండే వాతావరణం వల్ల వాళ్ళు తాగేవారు. కానీ ఇప్పుడు ఉన్న యూత్ ఎలా అంటే మీరు తినే తిండి, మీరు చేస్తున్న పనులు, మీరు ఇప్పుడు 8th క్లాస్ నుంచే సిగరెట్లు కాల్చడం, మందు తాగడం, డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఊర్లో అనేది ఎవరు లేరు, కానీ దానికి ఎడిక్ట్ అవుతున్నారు కొంతమంది పిల్లలని న్యూస్ రావడం జరిగింది కూడా. సో దానికి మీరు కొంచెం దూరంగా ఉంటూ, ఇప్పుడు ఒక చిన్న కొటేషన్ ఏంటంటే, ఒక చెట్టు మనం పెంచినప్పుడు ఒక నెల రోజులు నీళ్ళేస్తే అది చచ్చే వరకు మన అందరికీ నీడనిస్తుంది. కానీ మనం 25 సంవత్సరాలు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. అప్పుడు మనం వాళ్ళని ఇంకెంత బాగా చూసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ ఉన్న యూత్ అందరూ ఒక్కసారి చెప్పండి. ఇది ఎవరు ఆలోచించట్లేదు. జస్ట్ ఏదో ఫోటోలు దిగడం కోసమో, ఒక ఎంజాయ్మెంట్ కోసమో మీరు ఏంటంటే సిగరెట్లకి, డ్రింక్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీలాగే చదువుకునే యువత కూడా, అంటే అందరినీ ఎలాగ అనట్లే, మీలాగే చదువుకునే యువత కూడా మా గ్రేట్ థాట్ చారిటబుల్ ట్రస్ట్లో 2 yearsగా వర్క్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, అంటే మా ట్రస్ట్కే రండి అని చెప్పట్లే. మీరు ఏదైనా ఒక బ్యాడ్ థాట్కి వెళ్తున్నప్పుడు, అర్రే నా పేరెంట్స్ ఉన్నారు, నేను వాళ్ళు చూసుకోవాలి అనే ఒక ఆలోచించండి. అలాగే అబ్బాయిలకి ఒక డ్రగ్స్ అనే వర్డ్ ఎలాగైతే ఎడిక్ట్ అయ్యారో, అమ్మాయిలకు కూడా, నేను ఇక్కడ ఇలా అంటున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు, తప్పుగా ఆలోచించు. లవ్ అనే వర్డ్కి మీ అమ్మాయిలు అందరూ ఎడిక్ట్ అయ్యారు. ఈ రోజు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు అంటే దానికి రీజన్ మీ తల్లిదండ్రులు. ఒక అబ్బాయి మిమ్మల్ని చూసి నవ్వాడన్నా, ఒక అబ్బాయి మిమ్మల్ని చూసి మీ వెనకాల ఫాలో అవుతున్నాడన్నా, దానికి ఓన్లీ రీజన్ తల్లిదండ్రులే. ఎందుకంటే మీ 20sలో ఉండుంటారు. మీ 20sలో ఆడపిల్ల అంటే అమ్మో మాకు వద్దు అని చంపించి, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అమ్మ మాకు వద్దని ఇప్పటికీ భయపడే రోజుల్లో ఉన్నారు. కానీ మీరు మాత్రం అలా కాకుండా మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చి, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు మీకు ఒక అబ్బాయికి అందంగా కనిపిస్తున్నారంటే దానికి రీజన్ ఓన్లీ ఒక పేరెంట్స్ మాత్రమే. ఇది మాత్రం నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే నాకు పేరెంట్స్ వాల్యూ తెలుసు. ఎందుకంటే ఈరోజు నేను ఒక హ్యాండిక్యాప్డ్ పొజిషన్లో ఉన్నా సరే, ఈరోజు గ్రేట్ థాట్ చారిటబుల్ ట్రస్ట్ మా సర్వీస్ బ్యాచ్ అందరినీ నేను ఈరోజు వీళ్ళ సపోర్ట్తో 4 years నుంచి నేను తీసుకొస్తున్నా. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో 8th monthలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు నాకు చెప్పిన మాటలు కాదు, కానీ పక్కోళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్న మాటలు ఎలా అంటే 8th monthలోనే ఈ అబ్బాయి ఒక ప్రాబ్లంతో పుడతాడు. ఈరోజు ఈ స్టేజ్లో నిలబడి చెప్తున్నా. ఇది ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఇన్ని స్టేజెస్ మీద నేను చెప్పలేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నాది ఒక చిన్న ఎగ్జాంపుల్ లైఫ్ కింద తీసుకుని మీరు అందరూ మారి మీ పేరెంట్స్ కోసం, ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని వదిలి మిమ్మల్ని పేరెంట్స్ని కాదని వచ్చేసిందా, మిమ్మల్ని కాదని రేపు పొద్దున్న వెళ్ళిపోతుంది, ఒక్కసారి ఆలోచించండి. ఎంజాయ్ చేయండి. కాలేజ్, డిగ్రీ లైఫ్ వచ్చేసరికి ఏది మంచి ఏది చెడు అనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఆ రోజు మీరు చేసే లవ్ అది కరెక్ట్. ఇప్పుడు చేస్తున్నది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. అట్రాక్షన్ అని ఓడుతాం. మీరు ముందుకు మీరు ఎలా